రే ఆపరా నువ్వు ముక్కి. ఛ! చేతి నిండా రాణిలు ఉన్నాయి కానీ లైఫ్లోనే ఒక్క రాణి లేకుండా పోయింది మయ్య. ఒరే అనుభవంతో చెప్తున్నా నేను, పక్కన లేనంతసేపు రాని ఎప్పుడు వచ్చుద్దా అని ఉంటది, ఆ, వచ్చిన తర్వాత దీని అమ్మాయి ఇది ఎప్పుడు వెళ్ళిపోద్దా అని ఉంటది. ఇదిగో మాయ, మరి నాకు అనుభవం కావాలి కదేటి ఇంకోటికి చెప్పడానికి. ఒరే గొడ్లగోబా, ఎందుకు అంత పెద్ద అవుతున్నావు? ఆడికి రాణి కావాలంట. నాకు సెలికెత్తాను ఓకే. రారామురళి ఓ పూలేద్దాం. లేదన్నా బేరం ఉంది. ఒరే ఒక పూలు కానీ గెలిచినావు అనుకో, 4 రోజులు ఆటో తోలక్కలే తెలిసినా. అలాగొచ్చింది అలాగే పోతుందన్నా, ఓపిక ఉంది కదా, కష్టపడతాను. నువ్వు మంచోళ్ళతో డిస్కషన్లు ఎట్టగరా, మనల్ని చెడగొడతారు. నువ్వు పోసుకో. ఏటో అంత ఖాళీ ఇది. అయిపోయిందా? వచ్చేస్తున్నాను. సరేనా, వెళ్ళొస్తాను. కానీ మాటగా మాటరా, ఈ మురళిగాడు మన ఊరు వచ్చింది మొన్న ఈ మధ్య అయినా అందరికి తల్లో నాలుగు అయిపోయాడు. కుర్రాడు అంటే అలా ఉండాలి. మీరు ఉన్నారు, పేరు చెప్తే పైసా రాలదు. నవ్వకు, ఆ మీరులో నువ్వు కూడా ఉన్నావు. అరే ఇంకో ఆపట్రా. ఏటా దూకుడు? సత్య కోసం మాయా. ఏంటే చేతిలో? కెమెరా ఫోను. అదే ఎందుకనే? ఫోటోలు దిగి ఫేస్బుక్లో పెడతారని. క్లాస్ పుస్తకాలు ఎలగబెట్టలేరు కానీ మీకు పేజ్ పుస్తకాలు అవసరమా? ఆ ఫోన్ ఇటు ఇచ్చే. ఏంటి మరి నీ చాదస్తం కాకపోతేను? 21వ శతాబ్దంలో ప్రపంచం సంకనా పోద్దని బెమ్మం గారు చెప్పారు. ఈయన ఉంటావుగా. ఇప్పుడు ఏమీ అవ్వలేదు కదా. ఆల్రెడీ నాకేసిందే, ఇదిగో దీనివల్ల. సత్య సత్య, మా వదిన్నడి కెమెరా ఫోన్ అట్టుకొచ్చానే. ఏది? ఎక్కడ? కుమంకడ్ మీ బాబు లాగేసుకున్నాడు. సర్లే, ఒక్క నిమిషం. ఇచ్చుడు. ఏంటి ఇది? 7,000 అంట. ఇంకో 5,000 దాస్తే ఫోన్ కొనేసుకోవచ్చు. అప్పుడు నీ ఫోన్ నాకు ఇస్తావా? చూద్దాంలే. సర్లే కానీ మీ బాబుని అడిగిన ఫోన్ ఇప్పించవే. మా వదిన గోల్ ఎట్టొస్తుంది. ఏంటి బ్రదర్, నా వాయిస్ బాగుందా? కొత్త విషయం అయినా చెప్పు బాస్. ఇప్పటికీ అరే మురళి, చెప్పిన వాళ్ళలో ఎన్నో ఎప్పుడు ఈ ఎఫ్ఎం గోలేంట్రా బాబు. ఇంతకీ పెళ్లి గట్ట అయిందా? లేదన్నా. నన్ను చూడమంటావు ఏంటి? కళ్ళు చెదిరిపోయి గుంటలు ఉంటారు మా సొంతలో. అమ్మాయి అంటే కన్ను ముక్కు కాదన్నా, గొంతు. మాటింటే మనిషిని చూడాలనిపించాలి, మాట్లాడుతుంటే పాట వింటున్నట్టుండాలి. నీ పద్ధతులే కాదు, నీ ఆలోచనలు కూడా చిత్రంగా ఉన్నారు బాబు. అమ్మా అమ్మా, నా ఫోన్ ఎక్కడుందో చూసావా? అబ్బా, అందరికి నా ఫోనే కావాలి. కాస్త మిషన్ ఆప్ ఎక్కడుందో చూడమ్మా, లేట్ అవుతుంది. లేట్ అవుతుందా? ఎక్కడికి వెళ్తున్నావే? గోకులాష్టమి కదా, కిట్టేకి నైవేద్యం పెట్టొస్తా. గుడ్లేని దేవుడికి పూజలు నైవేద్యాలు ఏంటో ఇక్కడమే కదా, తీసుకొచ్చి ఇంట్లో పెట్టేచ్చు కదా. గుడికి బడికి మనమే వెళ్ళాలి, ఇంటికి తెచ్చేసుకోకూడదు. చదువు అవ్వలేదు కానీ ఈ సూతులకి ఏం తక్కువ లేదు. ఇదిగో ఇక్కడే పెట్టుకుని ఎక్కడెక్కడ వెతుకుతావేంటి? ఇక్కడెవరు పెట్టారు? ఆ దెయ్యం పెట్టుంటా. సత్య, ఆ ఉమా ఆ జాకెట్ ఇవ్వలేదే, ఒకసారి ఫోన్ చేసి కొలతలు అడగవా? అన్నిటికీ నేనేనా? ఉమక్క, 34, 36, 30 కొలతలు కరెక్టేనా? ఏమన్నా మారాయా? హలో, ఎవరండి? కొలతలేంటి? ఉమక్క లేదా? ఆవిడెవరండి? నా పేరు 7, 3, 6. ఓ 6, 3 నొక్కానా? సరిగ్గా చూసి చావచ్చుగా, యథా కంగారు. ఉమక్క, మీరు ప్రయత్నిస్తున్న నంబర్ బిజీగా ఉంది. వాయిస్ SMS పంపేందుకు బేగా నడవే. ఎందుకే తొందర? కన్నయ్య ఎటు వెళ్ళలే. కన్నయ్య వెళ్ళడు, కానీ మీ అన్నయ్య కాలు తొక్కేసుకుంటాడు. అన్నయ్య ఎవడే? అది ఏంటి మెలకలు తిరుగుతున్నావు? ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్తున్నానో చెప్పుకో చూద్దాం. గుడికే కదా. కాదే, నేను మా బేబీని కలుద్దామని వచ్చా. అంటే నేను ఇప్పుడు ఒకదాన్ని వెళ్ళాలా? దీని బదులు శుభ్రంగా ఇంటి దగ్గర నుంచి వచ్చినప్పుడు మొగ్గు కొడుకుని రావచ్చు కదా అన్నయ్య. నీ అబ్బా కడుక్కున్నాను రా. పాప దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ మాత్రం కేరింగ్ ఉంటారు తమ్ముడు.
ఒరే తమ్ముడు నువ్వు అమ్మాయిష్ గారి దగ్గరికి వెళ్ళి టిఫిన్ చేసి రాపో. అలాగే అన్నయ్య. అసలు ఈడెక్కడ దొరికాడే నీకు? అబ్బా దిష్టి పెట్టకే. ఈ అందం కోసం నువ్వు ఇంతలా తయారై రావాలా? పోవే, నాకు ఈడైనా ఉన్నాడు, నీకెవడూ లేడు కదా. బేబీ ఎవరు మీ ఫ్రెండా? పేరేటి? సొంగ దుడుచుకో చెల్లవుద్ది. ఏంటి బేబీ ఎండలో తిరుగుతున్నావేటి? కలర్ తగ్గినట్టున్నావే. ఇప్పుడే మా ఫ్రెండ్ని చూసావుగా, అలాగే అనిపిస్తుంది. మీదే చెయ్యేస్తావేటి? ఉత్త సేటే ముద్దు కూడా ఎడతా. అసలే ఫుల్గా ప్రిపేర్ అయ్యి వచ్చాను. ఏటి ఎదవేశాలు? నా దగ్గర కుదిరితే అనుకుంటున్నావు? ముందు జరుగు, దూరం జరుగు. ఇప్పుడు మాట్లాడు, ఏం మాట్లాడాలన్నా. ఇలా మాట్లాడుకోవడానికి ఇంత దూరం రావడం దేనికి? ఫోన్లోనే మాట్లాడుకోవచ్చు కదా. గట్టిగా తగిలిందో బేబీ? కొడితే తగలదేటి మరి. చూడు ఎలా కమిలిపోయిందో. కమిలిపోయిందేమో మరి, కానీ నీ కలర్లో తెలియట్లేదు. పెద్దదానికే బేబీ ఉన్నాడని తెగరొచ్చిపోతుంది. నాకు ఒకటి దొరకపోడా ఏంటి? అప్పుడు చెప్తా దాని సంగతి. దొరుకుతాడు కదా, వాణ్ణి నాకు చూపిస్తావు కదా? హలో, ఏంటండి కొలతలు సరిపోయా? అయ్యో సారీ అండి, కంగారులో చూసుకోకుండా మీకు చేశాను. పర్లేదండి, మీ గొంతు బాగుంది. మీ పేరు తెలుసుకోవచ్చా? గొంతు బాగుందంట, మాట్లాడేది అమ్మ అయితే చాలు. సరే కన్నయ్య, నేను వెళ్తున్నా. చెప్పింది గుర్తుంది కదా? మా వాడిని త్వరగా చూపించు నాకు. రేయ్, 12 నంబర్ స్పానర్ ఇవ్వు. ఆ పక్క చూడండి సరే. రేయ్, మనకు అన్ని మిల్లులున్నాయి కదరా, అవి చూసుకోకుండా కొత్తగా ఈ బట్టలు కొట్టేంట్రా? సత్తమ్మ మిల్లుకి రాదు కదండి.